ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చారు, నువ్వు కావాలని ఇలా మాలేసుకొచ్చావని నాకు తెలుసు. నిన్ను ఎలా దెబ్బ కొడతానో, నీ కళ్ళు కనిపిస్తున్నాయని ఎలా ప్రూవ్ చేస్తానో చూడు. చారు ఉండడానికి ఒక గది ఏర్పాటు చేయండి. తీసుకెళ్ళి శివ. ఒరేయ్, ఇంకా ఏం చూస్తున్నావురా? వెళ్ళి బట్టలు మార్చుకుని ఎవరి గదిలో వాళ్ళు పడుకోండి. ఆద్యా, పోమ్మా, వెళ్ళి బట్టలు మార్చుకో. పాపం ఏంటో, ఎప్పుడు శోభనానికి ముహూర్తం పెట్టినా ఏదో ఒక ఆటంకం వచ్చి ఆగిపోతుంది. ఈసారి పెట్టే ముహూర్తమైనా గట్టిగా చూసి పెట్టాలి. అబ్బబ్బా, ఏం ప్లాన్ వేసావే! ఇంకా వాళ్ళకి 41 రోజులు శోభనం అంటూ ఏమీ లేదు. నేను శోభనం ఆపుతాను అని ఇంట్లో కనిపించకపోతే ఎక్కడికెళ్ళావు అని నేను టెన్షన్తో చచ్చిపోయాను. కరెక్ట్ టైంకొచ్చి మొత్తానికి చెడగొట్టావే. నువ్వు మామూలు దానివి కాదే, నా బంగారం. రామలక్ష్మి ఇంత పనిచేస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదురా. నెల తప్పిన విషయమే చెప్పలేదు. అలాంటిది ఆ అవకాశం కోల్పోయాక మనకు తెలియడమేంటి? ఇది ఎక్కడైనా ఉందా? ఏ ఆడదైనా ఇలాంటి పని చేస్తుందా? రామలక్ష్మి చేసింది కదా, అదే తన స్పెషాలిటీ. అస్మిత, ఇదంతా నిజమని నేను నమ్మలేకపోతున్నాను. మమ్మల్ని ఎలాగూ నమ్మరు, కనీసం డాక్టర్ చెప్పిందైనా నమ్మండి. ఇలాంటి దాన్ని ఊరికి వదిలిపెట్టకూడదు. వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఊరందరికీ తీర్పులు చెప్తాడు కదా పెద్ద మనిషి. వాళ్ళ నాన్ననే అడుగుదాం. ఏం సమాధానం చెప్తాడో చూద్దాం. అయిపోయిందేదో అయిపోయింది, పోన్లేవే. పాపం తను చాలా బాధలో ఉంది. ఎలా వదిలేస్తారు మావయ్య? నేను అబోర్షన్ చేయించుకోవాలనుకున్నప్పుడు అంత పెద్ద డ్రామా చేసి ఇప్పుడు తనకు అబోర్షన్ అయిపోతే ఎలా వదిలేమంటారు? దాని కడుపులో పెరుగుతున్న బిడ్డ దాని సొంతం అనుకుంటుందా? మనకేం అధికారం లేదా? నెల తప్పిన విషయం మనతో చెప్పాలి కదా. మనతో చెప్పకుండానే ఇంత పని చేస్తుందా? వాళ్ళమ్మ నాన్నని అడగాల్సిందే. అవకాశం దొరికిందని ఇద్దరు విరుచుకు పడిపోతున్నారు. తొందరపడకు, అసలేం జరిగిందో తెలుసుకుందాం. వదినొస్తుంది, ఇప్పుడెవరు ఏం మాట్లాడకండి. సారీ సార్, ఏమైంది సార్? సారీ సార్. ఆగు. చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడెందుకమ్మా ఈ ప్రేమ డ్రామాలు? మా నా కొడుకు కాబట్టి నువ్వు ఈ గుమ్మం తొక్కగలిగావు. అదే ఇంకొకడైతే నిన్ను మెడపట్టి బయట గెంటేసేవాడు. ప్రమీల, మీరు మాట్లాడకండి. మీకు కోడలి మీద అంత అభిమానం ఉంటే బయట చూపించుకోండి, నా ముందు కాదు. అసలు ఇంట్లోకి ఇంకా ఏ మొహం పెట్టుకుని వచ్చావు? అమ్మా, సారీ సార్, నన్ను చూడండి సార్, నాతో మాట్లాడండి. సారీ సార్, నన్ను చూడండి సార్. సారీ సార్, నాతో మాట్లాడండి సార్.
వదిలే రామా. ఓ, లేదు సార్. రామా, నన్ను వదిలేయమని చెప్తున్నాను కదా. లేదు సార్. వదిలేమని చెప్తున్నాను. సార్, వదిలేయమంటున్నారా? అంటే నన్ను వదిలించుకుందాం అనుకుంటున్నారా? సార్, సారీ సార్. అంటే మీరు ఇదంతా నిజమని నమ్ముతున్నారా? కాదా మరి? సార్, సార్, నాకు పిల్లలంటే ప్రాణమని మీకు కూడా తెలుసుగా. అలాంటిది నేను నెల తప్పితే అమ్మని కాబోతున్నాను అంటే నా ప్రాణానికి ప్రాణమైన మీతో చెప్పకుండా ఎలా ఉంటాను సార్? సార్, సారీ సార్. అసలు మీకు చెప్పకుండా నేను ఒక అడుగు తీసి అడుగు కూడా వేయను కదా సార్. అలాంటిది ఈ విషయం ఎలా దాస్తాను సార్? సార్, ఆ అమ్మ కావాలని ఏ ఆడదైనా కోరుకుంటుంది. అలాంటిది అలాంటి అవకాశం నాకొస్తే నేనెందుకు సార్ ఇలా ఉంటాను? ఎంతో గర్వంగా ఫీల్ అవుతాను కదా. నేను అమ్మ అవుతున్నాను అన్న మాట కంటే ఆనందాన్ని ఇచ్చేది ఇంకేమీ లేదు కదా సార్. సౌర్య సార్, సౌర్య సార్, నన్ను నమ్మండి సార్. మీరు అనుకుంటున్నట్టు ఏమీ లేదు సౌర్య సార్. నేను నమ్మను. సౌర్య సార్, ఎలా నమ్మమంటావు? అంటే నమ్మలేకపోతున్నారా? నువ్వు ఆ నమ్మకాన్ని కోల్పోయావు రామా. నీకోసం ఎంత కష్టపడ్డాను రామా. నీకలా నాకలా ఒకటి అనుకున్నాను. నువ్వు నేను ఒకటే అనుకున్నాను. నా ప్రాణంతో ప్రాణంలా బతకాలనుకున్నాను. కానీ నువ్వు నీ స్వార్థం చూసుకున్నావు. సార్, ఏం మాట్లాడుతున్నారు? నా స్వార్థం చూసుకున్నానా? ఏ విషయంలో సార్? నేను సాధించలేనిది నా భార్య సాధిస్తే నేనే సాధించినంతగా సంబరపడిపోదాం అనుకున్నాను. ఇది మీరిచ్చిన గెలిపే కదా సార్. ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు? ఇప్పుడు గుర్తొచ్చిందా? అసలు అసలు నేనెప్పుడు మర్చిపోయాను? ఎప్పుడో మర్చిపోయావు రామా, ఎప్పుడో మర్చిపోయావు.